ఈరోజు వీడియోలోకొచ్చి రాజేష్ పవర్ సర్వీసెస్ లిమిటెడ్ అనమాట. ఇది ఎస్ఎంఈ ఐపీఓ కింద వస్తుంది. దీని గురించి రివ్యూ చూసి అప్లై చేయాలా లేదా అన్న దాని గురించి చూద్దాం. ఈ కంపెనీ చూసుకుంటే 1971లో స్టార్ట్ అయిందనమాట. రాజేష్ పవర్ సర్వీసెస్ లిమిటెడ్ అని కన్సల్టెన్సీ స్టేట్స్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అనమాట. ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఈ ఇండస్ట్రీస్కి అన్నిటికీ ఎలక్ట్రిసిటీ గురించి. రాజేష్ పవర్ సర్వీసెస్ ఇన్వెస్ట్ చేశారు హెచ్కేఆర్పి ఇన్నోవేషన్స్ లిమిటెడ్ అన్న దాంట్లోని. ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇది 4 రకాలుగా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట ఎలక్ట్రిసిటీ. ఇందులో ఫస్ట్ వచ్చి కస్టమైజ్డ్ ఐటీ సొల్యూషన్ ఫర్ ఎనర్జీ సెక్టర్ గురించి వస్తుంది అనమాట. ఇందులో వచ్చి లాట్ అండ్ క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్ ఫర్ పవర్ గ్రిడ్స్ అని రెన్యూబుల్ ఎనర్జీస్కి, అలాగే స్మార్ట్ ఫీడర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి వర్చువల్ ఫీడర్ సెగ్రేషన్ అని, రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ ఫర్ ఆయిల్ వెల్స్ అని చెప్పి, అలాగే సోలార్ ఎనర్జీ డేటా మేనేజ్మెంట్ ఇవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట ఈ కంపెనీ వచ్చి. ఈ కంపెనీ ఓవరాల్గా చూసుకుంటే రెండిట్లోని రెన్యూబుల్ ఎనర్జీలోని నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్స్లో పవర్ సెక్టర్కి సప్లై చేస్తుంటుంది. మెయిన్లీ రెవెన్యూ చూసుకుంటే 2 స్టేట్స్ నుంచి వస్తుంది అనమాట. గుజరాత్ నుంచి 95% రెవెన్యూ వస్తుంది, రాజస్థాన్ నుంచి 5% రెవెన్యూ వస్తుంది. అందులో కనుక మళ్ళీ ఆ స్టేట్స్లోనే ప్రైవేట్ సెక్టర్ నుంచి 45% రెవెన్యూ వస్తే, గవర్నమెంట్ సెక్టర్ నుంచి 55% రెవెన్యూ వస్తుంది. మెయిన్లీ ఈ కంపెనీ యొక్క క్లయింట్స్ చూసుకుంటే గిఫ్ట్ సిటీ ఇండియా గాంధీనగర్లోని, గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్కి గాంధీనగర్కి, అలాగే ఇఫ్కో, అదానీ రెన్యూబుల్స్, ప్రెస్టేజ్, సాకియా, సబ్యార్ డైరీ అని చెప్పి కోకోకోలా కంపెనీస్కి అన్నిటికి సప్లై చేస్తూ ఉంటుంది అనమాట ఈ కంపెనీ పవర్ అని. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ కానీ మనం చూసుకుంటే అసెట్స్ వచ్చి మార్చ్లో చూసుకుంటే 175 crores అసెట్స్ ఉంటే, 23rd 198 crores ఉందన్నమాట. అలాగే 24లో చూసుకుంటే 240 crores ఉంది. సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే 338 crores అసెట్ ఉందన్నమాట. అసెట్స్ కూడా బాగుంది. ఓవరాల్గా రెవెన్యూ చూసుకుంటే 149 crores ఉంటే 22లో, 23 వచ్చేటప్పుడు 211 crores ఉంది, 24 వచ్చేటప్పటికి 295 crores ఉందన్నమాట. సెప్టెంబర్లో చూసుకుంటే 317 crores ఉందన్నమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ 1 ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 22లో 3 crores ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, 23 వచ్చేటప్పుడు 6 crores ఉంది, ఆల్మోస్ట్ 7 crores వరకు. 31st March 24లో చూసుకుంటే 26 crores వచ్చింది. అలాగే సెప్టెంబర్ ఒక్క క్వార్టర్లోని 27 crores ప్రాఫిట్ వచ్చింది అనమాట. అలాగే ఆపరేటింగ్ క్యాష్ చూసుకుంటే 22లో 6.5 crores వస్తే, 23 వచ్చేటప్పుడు 15 crores వచ్చింది. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే నెగిటివ్లో జనరేట్ అయింది అనమాట, -14 crores ఆపరేటింగ్ క్యాష్. అలాగే సెప్టెంబర్లో చూసుకుంటే 33 crores ఆపరేటింగ్ క్యాష్ పాజిటివ్లో వచ్చింది అనమాట. అలాగే అప్పు కూడా చూసుకుంటే ఈ కంపెనీకి వచ్చి 62 crores, 60 crores అలాగా. ఇప్పుడు అట్ ప్రెజెంట్ సెప్టెంబర్ క్వార్టర్కి వచ్చేటప్పటికి 79 crores నెగిటివ్ అప్పు ఉందన్నమాట. 79 crores అప్పు ఉంది. ఎబిటా మార్జిన్ చూసుకుంటే ఓవరాల్గా 11% ఎబిటా మార్జిన్ కూడా ఉందన్నమాట ఈ కంపెనీకి ఓవరాల్గా. ROE చూసుకుంటే 24.89% ఉంది. ROCE చూసుకుంటే 25% ఉందన్నమాట. పాట్ మార్జిన్ చూసుకుంటే 8.11%, డెప్ట్ టు ఈక్విటీ చూసుకుంటే 0.92, అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 4.55 అనమాట. మార్కెట్ క్యాపిటల్ చూసుకుంటే 603 crores మార్కెట్ క్యాప్ అడుగుతున్నారు అనమాట వాల్యుయేషన్స్తో కలిపి. ఈ కంపెనీ యొక్క లీడ్ మేనేజర్స్ చూసుకుంటే ఇస్క్ అడ్వాంటేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని వాళ్ళు లీడ్ మేనేజర్గా ఉన్నారు. అలాగే బిగ్ షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో మనకి అలాట్మెంట్ తెలుస్తుంది అనమాట, అలాట్ అయిందో లేదా అని చెప్పి. అలాగే ఈ కంపెనీ లిస్ట్ అవ్వకముందు అయితే 100% ప్రమోటర్స్ దగ్గర ఉంది. లిస్ట్ అయిన తర్వాత 61% ప్రమోటర్స్ హోల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ కంపెనీ యొక్క టైం లైన్ చూసుకుంటే ఓపెన్ డేట్ వచ్చి 25th November, క్లోజ్ డేట్ వచ్చి 27 November, అలాట్మెంట్ వచ్చి 28 November, రిఫండ్ చూసుకుంటే 29 November అనమాట. లిస్టింగ్ డేట్ వచ్చి 2nd December అనమాట. ఫేస్ వాల్యూ చూసుకుంటే 10 rupees పర్ షేర్. టోటల్ సైజ్ చూసుకుంటే 160 crores అనమాట. ఫ్రెష్ ఇష్యూ వచ్చి 93 crores. ఆఫర్ ఫర్ షేర్ వచ్చి 67 crores అనమాట. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 320 నుంచి 335 రూపీస్ ప్రైస్ బ్యాండ్ చూపిస్తుంది. షేర్స్ పర్ లాట్ వచ్చి 600 షేర్స్ ఉంటాయి. 1,34,000 ఉంటుంది అనమాట. లిస్టింగ్ వచ్చి BSE SMEలో లిస్ట్ అవుతుంది. వెబ్సైట్ చూసుకుంటే బిగ్ షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. మళ్ళీ ఈ కంపెనీ IPOని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. టెస్టింగ్ ఎక్విప్మెంట్స్, ఫాల్ట్ లొకేషన్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కొనడానికి, కేబుల్స్ అవి కొనడానికి అనమాట. అలాగే DC సోలార్ పవర్ ప్లాంట్ కెపాసిటీని 1300 kilowatts పెంచడానికి,
అలాగే డెవలప్మెంట్ ఇన్ టెక్నికల్ ఎక్స్పర్టీస్, గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఎక్విప్మెంట్స్ గురించి, అలాగే వర్కింగ్ క్యాపిటల్ గురించి అనమాట. బిజినెస్ ప్రమోషన్స్ వాటికి, అలాగే జనరల్ కార్పొరేట్ పర్పసెస్ గురించి ఐపీఎన్ తీసుకొచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఐపీఓ 600 crores వాల్యుయేషన్ ఉంది కాబట్టి ఈ ఐపీఓని మెయిన్ బోర్డులోకి తీసుకొస్తే ఇంకా మంచిగా ఉండు. మేబీ ఎస్ఎంఈ ఐపీలో తీసుకురావడం వల్ల ఏమైనా కొంచెం నెగిటివ్ కన్సర్న్ ఉండొచ్చు. ఇప్పుడున్న కండిషన్స్లో కూడా మార్కెట్ కూడా బాగలేదు కాబట్టి మేబీ ఐపీఓని అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ హెచ్ఎన్ఐ వీళ్ళందరూ ఎస్ఎంఈ ఐపీఎల్లో అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు అని అనుకుంటున్నాం. కాబట్టి ఇది పిఈ కూడా ఎక్కువ అడుగుతున్నారు. అలాగే ఇంకా కొంచెం ప్రైస్ బ్యాండ్ కూడా ఇంకా రీజనబుల్గా తీసుకొచ్చుంటే ఇంకా మంచిగా ఉన్నాము. మేబీ ఈ ఐపీఓని ఇప్పుడు అవాయిడ్ చేయడం మంచిది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.